ముందుగా అందరికీ నమస్కారం. నవమూచి చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకుందాం ఈ వారం రిలీజ్ అయినటువంటి మూవీ ఒకటి, అదే బ్యాండ్ మేళం. కోన వెంకట గారు సమర్పణలో ఈ మూవీ అనేది రావడం జరుగుతుంది. నిర్మాతగా వ్యవహరించి కోన వెంకట గారు ఈ మూవీని తీయడం జరిగింది. అతను రచించినటువంటి ఇంతకుముందు చేసినటువంటి కామెడీ ఫిలిమ్స్ చాలానే హిట్ అయ్యాయి. ఇక ఈ మూవీ విషయానికి వస్తే కోర్టు ద్వారా హీరో హీరోయిన్గా పరిచయమైనటువంటి వీరిద్దరూ ఈ మూవీలో మరోసారి జత కట్టడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. హర్ష్ రోషన్, శ్రీదేవి, సాయి కుమార్ తదితరులు. సంగీతం వచ్చేసి విజయ్ బాల్గును. ఇక ఎడిటింగ్ వచ్చేసి శివ ముప్పరాజ్ అండి. కావ్య శ్రావ్య నిర్మాతలుగా. ఇక సతీష్ జావాజీ దర్శకుడుగా ఈ మూవీని నిర్మించడం జరిగింది. కోర్టులో అందరి దృష్టిని అర్పించారు ఈ జంట. అయితే బ్యాండ్ మేళంతో మరోసారి జత కట్టడం జరిగింది. ప్రముఖ రచయిత మన కోన వెంకట గారు తెలిసిందే. ఇక శ్రీరామనవమి కానుక ఈ మూవీని రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేసి మాట్లాడుకుంటే, ఇక యాదగిరి అలియాస్ గిరి అంటే మన హీరో అండి. రాజీ శ్రీదేవి బావమరుదులుగా చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన విషయమే. ఇలాంటి చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. పెద్దయ్యాక ఇద్దరికి పెళ్లి చేయాలని పెద్దలు ముందే నిర్ణయించుకుంటారు. కానీ ఇద్దరు పెరిగి పెద్ద అయిన కొద్ది పరిస్థితుల వల్ల మారిపోతాయి. యాదగిరికి సంగీతం అంటే ఇష్టము. మన హీరోయిన్ రాజీకి మాత్రం శ్రీదేవి అదే హీరోయిన్ అండి. అతనికి ఆమెకు చదువులు అంటే ఇష్టము. పై చదువుల కోసం వేరే ఊరికి వెళ్ళడం జరుగుతుంది. ఇక యాదగిరి ఊరిలోని స్నేహితులతో కలిసి బ్యాండ్ మేళం పెడతాడు. అందులో అతనికి కలిసి రాదు. అయితే యాదగిరి మాత్రం మరదలే తన కాబోయే భార్య అని చెప్పుకుంటూ ఉంటుంటారు. అక్కడే కథ అడ్డం తిరుగుతుంది. రాజీకి తన తండ్రి సాయి కుమార్ తండ్రిగా నటించడం జరిగింది. ఒక సంబంధం పెళ్లి చూసి నిర్ణయించుకుంటాడు. మరి రాజీ నిర్ణయం ఏమిటి? ఆమె పెళ్లిపీటల వరకు వెళ్ళాక ఏం జరిగింది? యాదగిరి మరదల మనసు గెలిచాడా లేదా అనేది కథ అంశం అండి. ఇక సంగీత ప్రపంచంలో అతన్ని విజయం వరించిందా లేదా తదితర విషయాన్ని మనం మూవీలో చూసి తెలుసుకోవచ్చింది. బ్యాండ్ మేళం అనే మూవీ బావమరుదుల కథ అంశము. ఇరువరకు వచ్చినట్టు ఉయ్యాల జంపాల,